నిదానమే ప్రధానం అంటుంటారు. కానీ ఒక్కోసారి ఆలస్యం అమృతం విషయం కూడా. ఈ రెండు సామెతలు ఇప్పుడు తెలుగులో కొందరు హీరోలకి బాగా సెట్ అవుతాయి. చాలా కాలంగా నిదానమే ప్రధానం అన్నట్లుగా ఉన్నవాళ్ళు ఇప్పుడేమో లేడికి లేచిందే పరుగు అన్నట్లు సడన్ గా వరుస సినిమాలు చేస్తున్నారు. తాము కూడా ఉన్నామని గుర్తు చేసే పనిలో బిజీ అయ్యారు. మరి వాళ్ళెవరో చూద్దామా? సుమంత్ అక్కినేని అభిమానులకే కాదు అందరికీ ఈ పేరు సుపరిచితమే. 25 ఏళ్ల కెరీర్లో చాలా మంచి సినిమాలు చేసినా స్టార్డమ్ మాత్రం రాలేదు. కొన్నేళ్లలో మళ్లీ రావా, అనగనగా లాంటి మంచి సినిమాలతో నేనున్నా అంటూ గుర్తు చేశారు సుమంత్. తాజాగా న్యూట్సన్, థర్డ్ లా, మహేంద్రగిరి, వరాహి లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారైన కమర్షియాలిటీ పక్కన పెట్టి కాన్సెప్టులు పట్టుకుంటున్నారు సుమంత్. న్యూట్సన్, థర్డ్ లా, మహేంద్రగిరి, వారాహి రెండు సాలిడ్ కంటెంట్ తోనే వస్తున్నాయి. మరోవైపు నారా రోహిత్ కూడా కెరీర్ మొదట్లో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలే చేశారు. మధ్యలో ట్రాక్ తప్పినా ప్రస్తుతం కపాలి, సౌండ్ ఇంజనీర్ అంటూ వచ్చేస్తున్నారు. అంతేకాదు వెంకటేష్, త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు. నాందితో సెకండ్ ఇన్నింగ్స్ సీరియస్ గా మొదలుపెట్టిన అల్లరి నరేష్ తర్వాత మళ్లీ రేసులో వెనకబడిపోయారు. దాంతో కాస్త బ్రేక్ తీసుకొని ఆల్కహాల్, రంభ, ఊర్వశి, మేనక అంటూ వరుస సినిమాలతో వచ్చేస్తున్నారు ఈ అల్లరి హీరో. సెప్టెంబర్ 4న సోషియో ఫ్యాంటసీ టచ్ ఉన్న రంభ, ఊర్వశి, మేనక విడుదలవుతుంటే ఆల్కహాల్ త్వరలోనే రానుంది. మొత్తానికి ఈ హీరోలంతా నెమ్మదిగా జోరు పెంచేస్తున్నారు.